హాయ్. ఈ వీడియోలో నేను జారత్వము, వ్యభిచారము ఈ రెండు కోసం మాట్లాడతాను. అసలు జారత్వం అంటే ఏంటి, వ్యభిచారం అంటే ఏంటి? జారత్వం అంటే పెళ్ళికి ముందు లైంగిక సంబంధం పెట్టుకోవడం జారత్వం. పెళ్ళి అయిన తర్వాత, భార్య ఉండిన తర్వాత కూడా వేరే స్త్రీతో, వేరే పురుషుడితో అక్రమ సంబంధం పెట్టుకోవడమే వ్యభిచారం. సరే, బైబిల్ ఏం చెప్తుందంటే ఈ జార స్త్రీ వద్దకు వెళ్ళొద్దు అంటుంది. ఈ జార స్త్రీ అంటే అక్కడ ఇక్కడ వండుకుంటా, ఒక దగ్గర వండుకుంటా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ, ప్రతి సందులోనికి వెళ్తూ, తన కాలు గీటలా గీస్తూ, తనకున్న శరీర అందాన్ని అంతటిని కూడా బయటికి విరజిమ్ముతూ, అంటే టైట్ బట్టలు వేసుకుంటూ అందరి దగ్గరికి వెళ్ళి ఒకరిని రెచ్చగొట్టే విధంగా వెళ్తూ, అంటే రా 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 పిలిచే సిగ్నల్ ఇస్తూ వెళ్తూ ఉంటుందంట ప్రతి సిగ్నల్ దగ్గరికి, ప్రతి సందు దగ్గరికి. అది కూడా ఈ రాత్రి మా ఇంటి దగ్గర మా పురుషుడు లేడు, మా ఇంటి దగ్గర మా వాళ్ళు లేరు, రాత్రంతా పడుకుందాము, రాత్రంతా సుఖం అనుభవిద్దాము, రాత్రంతా పలుపు తీరా ఆనందాన్ని అనుభవిద్దాము అంటదంట. కానీ చివరికి చూడండి, నూతి దాకా తీసుకెళ్ళి తోసేసి నాకేం తెలియదు అన్నట్టు, గోడ మీద ఎక్కించేసి తోసేసి నాకేం తెలియదు అన్నట్టు, అలాంటి సందర్భాలు ఎలాగైతే ఇరుక్కుపోతామో సేమ్ ఇది కూడా అంతే. దగ్గరికి దాకా నేను ఏదో మోజులో పడేసి అన్నీ నిన్ను ఆకర్షించుకొని నీ దగ్గర ఉన్నదంతా లాగేసుకొని నువ్వు ఎవడవో తెలియదు అనేస్తుంది. సో క్షణికమైన సుఖం కోసం, క్షణం ఉండే ఒక నిమిషాలు మాత్రమే ఉండే ఆ సుఖం కోసం ఒక యవన జీవితాన్ని, మన మంచి జీవితాన్ని పోగొట్టుకోకూడదు. బైబిల్ క్లియర్ కట్గా జారత్వం, వ్యభిచారం తప్పు అని చెప్తుంది. అలాంటి దాని దగ్గర నువ్వు వెళ్ళొద్దు. ఏదైతే పక్షి చూడండి, పక్షి ఆ వేటగాడి వాడలో పడిపోద్దని తెలిసి కూడా మళ్ళీ దగ్గరికి వెళ్తుంటుంది. సేమ్ నిన్ను కూడా ఈ జార స్త్రీ, వ్యభిచార స్త్రీలు ఈ రెండు కూడా నేను ఇలానే లాగేస్తాయి. జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం మన చేతిలో ఉంది. మనం కాపాడుకోవాలన్నా, మన శరీరాన్ని నాశనం చేసుకోవాలనుకున్నా. చూడండి, బాగా తాగేవాడికి మెడిసిన్ కూడా పనిచేయదు శరీరం. సేమ్ వే ఒక వ్యసనానికి, ఏదో వ్యసనానికి నువ్వు ఎడిట్ అయిపోతే ఏదో ఒక రోజు నువ్వు పనికిరాకుండా పోతావు. దట్స్ ఆల్.